హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? వంకాయ పనసగింజల కాంబినేషన్తో కూర అండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట. వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. వంకాయ పనసగింజలతో కాంబినేషన్తో కూర ఎప్పుడన్నా మీరు తిన్నారా? తినకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. దీనికి కావాల్సినవి వంకాయలు, పనసగింజలు, ఇంకా టమాటోస్. ఇంతేనండి. ఈ మూడిటితోనే అద్భుతంగా కూర చేసేసుకోవచ్చు అనమాట. పనసగింజలు ఎప్పుడు దొరికినా అస్సలు మిస్ చేసుకోవద్దండి. దాంట్లో చాలా పోషకాలు ఉంటాయన్నమాట. మనం పనసకాయ ఇప్పుడే ఒలిచాం కాబట్టి గింజ జిగురు జిగురుగా ఉంది, జారిపోతుంది. దానిపైన లేయర్ తీయడానికి ఈజీగా వచ్చేసే మార్గం ఏంటంటే ఒక్క అరగంట వదిలేసామనుకోండి, చక్కగా ఆరిపోయి డ్రై అయిపోతే కనుక ఈ పైన లేయర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే చాకుతో పక్కన చిన్న ఘాటు పెట్టి నేనైతే ఈ లేయర్ అంతా తీసేస్తున్నాను. ఎంత జాగ్రత్తగా తీసినా గింజ జారిపోతుందండి. అందుకని ఇలా నెమ్మదిగా తీయాల్సి వస్తుంది. ఈ పనసగింజలు బిర్యానీలోకి బాగుంటాయి, ఇంకా సాంబార్లో వేసుకోవచ్చు. ఈ మధ్య విన్నానండి, వడలు కూడా చేస్తారట. మీరు ఎప్పుడన్నా తిన్నారా? నేనైతే వడలు ఎప్పుడు తినలేదు. ఈసారి కూర మాత్రం చేస్తున్నాను. ఎలా చేశానో చివరిదాకా చూసేసేయండి. ఈ గింజలు అదిగో లేయర్ వచ్చేసింది చూసారా? చక్కగా ఇట్లా అన్ని గింజలకి ఈ లేయర్ తీసేసుకోవచ్చు అనమాట. కూర మాత్రం అద్భుతంగా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. పనసగింజ చక్కగా ఉడికి వంకాయ ఫ్లేవర్తో కూర అద్దిరిపోతుందండి. ఇలా గింజలన్నిటికీ పైన లేయర్ తీసేసి పక్కన పెట్టుకున్నాను. చూసారా గింజల్లో ఎన్ని లేయర్స్ వచ్చినాయో? ఇదంతా పక్కన తీసి ఇదంతా వేస్ట్ అనమాట, పడేసేయచ్చు. ఇప్పుడు పనసగింజలు గిన్నెలో వేసేసుకుని కాసిన నీళ్లు పోసుకుని దాంట్లో గింజలకు సరిపడానే ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనిచ్చేయాలి. మనం వంకాయలు కట్ చేసుకుందాం. తెల్ల వంకాయతో చేసుకోవచ్చు, ఇంకా నల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు అనమాట. ఏ వంకాయ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. నేనైతే ఇలా పొడుగుగా కట్ చేస్తున్నాను వంకాయలు. మీకు కావాలంటే చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు అనమాట. వంకాయ చిన్న ముక్కలు చేసుకుంటే మీరు పనసగింజలు కూడా కట్ చేసి కూరలో వేసుకోండి. నేనైతే గింజలు పళంగా వేసేస్తున్నాను కదా, అందుకని పొడుగుగానే ఈ వంకాయలు కట్ చేస్తున్నాను. ఈ వంకాయలు కట్ చేసుకున్నాక సాల్ట్ వాటర్లో వేసేసేయండి. వంకాయలో కండ్ర ఏమన్నా ఉంటే చక్కగా దిగిపోతుంది అనమాట. అప్పుడైతే వంకాయ కూర చేదు రాదు, కనరు కూడా ఉండదన్నమాట. వంకాయ ముక్కలన్నీ నీళ్ళల్లో వేసేసి వంకాయలన్నీ తరిగి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు టమాటోస్ కూడా తరిగేసుకుందాం. ఈ టమాటోసు వంకాయ కాంబినేషన్తో కూర మామూలుగానే అదిరిపోతుంది కదా, అలాంటిది ఈ పనసగింజలు కూడా వేసామనుకోండి, భలే టేస్టీగా ఉంటుందండి. అసలు అద్భుతమైన కూర అంటే ఇదే అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. టమాటోస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఈ వంకాయ ముక్కలు కూడా ఒక్కసారి నీళ్ళల్లో ఇట్లా కడిగేసినట్టు కడిగి మనం కూర చేసేసుకోవటమే అనమాట. మనకి టమాటో ముక్కలు, వంకాయ ముక్కలు రెడీ అయిపోయినాయి. ఇంకా ప్యాన్లో కూర చేసేసుకోవటమే ఆలస్యం అనమాట. ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ వేసుకోవాలి. వంకాయ కూరకి కొంచెం ఎక్కువ నూనె వేస్తేనే రుచి అన్నమాట. ఎప్పుడైనా వంకాయ కూరలో మరి కాస్త నూనె ఎక్కువే పడుతుందండి. నూనె వేసేసుకుని పోపు దినుసులు వేసేసుకుని, సింపుల్ పోపు దినుసులేనండి, మనం రెగ్యులర్గా వాడే పోపు దినుసులే వేసుకో. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే. పోపు కొద్దిగా వేగాక అందులోకి కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా కూరకి పట్టి భలే రుచిగా ఉంటుందండి. కరివేపాకు పోపు అంతా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నాక పోపులోకే కొద్దిగా పసుపు వేసుకోండి. వంకాయ ముక్కలు మనం పోపులో వేసినప్పుడు నల్లబడకుండా ఉంటాయన్నమాట. పోపు వేగాక పసుపు కూడా వేసాక అందులోకి వంకాయ ముక్కలు వేసేసుకోండి. వంకాయ ముక్కల్లోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి చక్కగా మొత్తం ఒకసారి కలిపేసేయండి. వంకాయ ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి. మంచిగా లేతగా ఉన్నాయి కదా కాయలు, అందుకని తొందరగానే మగ్గిపోతాయి అన్నమాట. వంకాయ ముక్కలు ఇలా కలిపేశాక ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయండి. ఈలోపు మనం పనసగింజలు ఉడకబెట్టుకుంటున్నాం కదా, పనసగింజల్ని ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి. లేదంటే గింజలు అడుగున అంటుకుపోతాయి అనమాట, గిన్నెకి మాడిపోయినట్టు అయిపోతాయి, మళ్ళీ టేస్ట్ అంతా మారిపోతుంది. అందుకని పనసగింజల్ని ఒక్కసారి ఇలా కలిపేసి ఉడికిందా లేదో ఇలా ప్లేట్లో పెట్టి ఒక్కసారి కట్ చేసామనుకోండి, కట్ అయిందంటే మనకి పనసగింజ ఉడికినట్టే. పనసగింజ ఎంత ఎక్కువ ఉడికినా చల్లారేసరికి బిగిసినట్టు అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు పనసగింజలన్నీ తీసేసి ప్లేట్లోకి వేసేసుకుందాం. పనసగింజలు ఇట్లా ఉట్టిగా ఉడకబెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే పనసకాయ తెచ్చినప్పుడల్లా చక్కగా గింజలు ఉడకబెట్టుకుని సాయంకాలం స్నాక్స్ టైంలో తినేస్తాం అన్నమాట. వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గాయి కదా, ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేసేసి చక్కగా ఒక్కసారి కలిపేసేయండి. వంకాయ టమాటా కలిసి మగ్గితే ఇంకా రుచి బాగుంటుందన్నమాట. మీరు ఎప్పుడన్నా ఈ కూర తిన్నారా?
తింటే నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇలా ఉడికిన పనస గింజలు కూడా వంకాయ కూరలోకి వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఒక్కసారి మొత్తం కలిపేసేయండి. వంకాయ ముక్కలు చిన్నవి చేసుకుంటే మనం పనస గింజలు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను గింజలు పడంగానే వేస్తున్నా. కూర తినేటప్పుడు గింజలు కొరుక్కుంటూ తింటే బాగుంటుందన్నమాట. ఒక్కసారి మూత తీసి వంకాయ కూరని పైకి కిందకి మొత్తం కలిపేశాక అసలు వంకాయ టమాటా మగ్గడానికి ఒక్క 5 నిమిషాలు కూడా పట్టదండి. తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. 5 నిమిషాల్లో మనకి కూర రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. మళ్ళీ కాసేపు మూత పెట్టి తీసేసి ఆయిల్ మనకి పైకి తేలుతుంది. పక్కన చూసారా ఆయిల్ వచ్చింది కదా. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసేసుకుని కారం అంతా చక్కగా కలిపేస్తే మనకి వంకాయ పనస గింజల కూర రెడీ అయిపోయిందండి. అసలు ఇందులోకి చపాతీ కానీ రైస్ కానీ ఏదైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుందండి. అసలు వంకాయ కూర అంటేనే దేంట్లోకైనా కరెక్ట్గా సెట్ అయిపోతుందన్నమాట. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మన వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉన్నాయో నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి. మీకు నచ్చిన రెసిపీ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి. ఓకేనా? ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.